గాలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచాడు. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాడు. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండంగా ప్రబలిన కనుక పర్వతములను మునిగిపోయాను. ఎందుకు ఇలా జరిగింది? ప్రపంచంతో మునిగిపోయింది. ఎందుకు ఇలా జరిగిందంటే దేవుడు సంతాపడ్డాడు. ఈ మనుషులను ఎందుకు చేశాడా? నా రూపంలో చేశాడు, నా పోలికలు నిలబెట్టుకున్నాడు, నా ఊపిరి నేను. ఈ జనులందరూ నా మాట వినుకోకుండా కామని కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఆహారం పెట్టేది నేనే, భూమిని పంటలిచ్చేవాడు నేనే, వెలుగులో గాలిచ్చేవాడు నేనే. సమస్తాలు ఇస్తున్న నన్ను మార్చి అనవసరమైన కార్యక్రమాలు చేస్తున్నానని వాళ్ళలో నోవాహని అతనికి ప్రేరేపణ దయచేసి వాడగట్టమని చెప్తే వాడగట్టం ప్రారంభించాడు. ఎక్కడ అరణ్యంలో వాడగట్టమంటే వస్తున్నారు, కూలిపోతున్నారు, పనిచేస్తున్నారు. కానీ ఆయన చెబుతున్నాడు, వాడు ఎందుకయ్యా కడుతున్నామంటే దేవుడు కట్టమన్నాడయ్యా. భూమి మీద పాపం విస్తరించిందని, ఈ భూమి మీద అనేకులు దేవుడు దురులో నడుపుతున్నారని, ఒక వర్షం పడద్దని, ప్రపంచం అంతా మునిగిపోతుందని చెప్తున్నాడు ఆయన అని వాడు కట్టమంటే నవ్వుతున్నారు, కడుతున్నారు, కూలి తీసుకెళ్తున్నారు. కానీ ఆ మాట పట్టించుకున్న వాళ్ళు అన్నీ చేస్తున్నారు. వాడు బయట ఉన్నాడు కాదు, వాడవ చేసినోడు కూడా వాడెక్కలేకపోయాడు. కనీసం జంతువులైన మాటని అన్నీ ఎక్కాయి కానీ ఎవరు ఎక్కడ? జ్ఞానం కలిగిన మనుషులు మాత్రం ఎక్కడ? జ్ఞానం లేని జంతువులను ఎక్కాయి. అప్పుడు ఆ తలుపు వేయబడింది. తర్వాత నలుగురు వాళ్ళందరూ ఎక్కడ కూడా చేశారు. పిల్లలు కనుకుంటున్నారు, పెళ్లి చేస్తున్నారు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈయన గంట వర్షం పడుతుందట. నలభై చెబుతున్నాడు ఈ మాట. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, వాడంతా పూర్తయింది. ఏంటి అర్నాలుగా ఇచ్చాడు, జంతువుల కాలంలో ఇలాగా రకరకాల డిజైన్తో కట్టించాడు ఈయన. దేవుడు చెప్పాడంట, మనం కొండపట్ల దగ్గర ఉన్నాం, సముద్రం ఎక్కడో ఉంది, అదంతా పొంగిపోయి మన దాకా వస్తా లేదు, ఇది జరిగే పని అనే ఆలోచనే. కానీ ఈ దైవజనుని మాట పట్టించుకునే వాళ్ళు లేదు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా జరిగేది. ప్రార్థనకు వస్తున్నాం, వెళ్తున్నాం, వాడనే చర్చిలోనే ఉంటున్నాం, వాక్యం ఉన్నట్టే వింటున్నాం. కానీ ఆ వాక్య ప్రకారం నడవలేదనుకుంటే ఆ వాడాలో తయారు చేసిన వాళ్ళలాగే ఉన్నాం. కానీ ఒకవేళ జలప్రళయం వస్తే ఏమవుద్దో అన్న రీతి లేదు. గుర్చుకొస్తుందని దేవుడు చెప్పినప్పుడు, రాత్రులు చెప్పినప్పుడు జాగ్రత్త పడిపోతే వాళ్ళ బిడ్డలమై ఉన్నాం. దేవుడి మాట ఉన్నవాళ్ళం రక్షించబడ్డాం అనే పేరు మాత్రమే ఉంది. కానీ దేవుడి శక్తిని ఆశ్రయించకుండా మిగిలి ఉంటారు. అందుకనే తిమోతి రాసిన 2వ పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మొదటి చూడము 2వ అధ్యాయం 3వ వచనం. ఇది మంచిదియు మన రక్షకులకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది అక్కడ ఏముంటుందంటే దేవుడు సూచనలు ఉంటాయి.
అమ్మ